హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ వ్లాగ్స్. నేను పారిజాత. ఇవాళ మన వీడియో ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వారికి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చిన్నపిల్లలకి ఈ ఎండాకాలంలో చాలా వరకు గవద బిళ్ళలు వస్తాయి. మనకి అమ్మ తల్లి ఎలా అయితే వస్తుందో, ఎలా స్ప్రెడ్ అయ్యి ఒకరి నుంచి ఒకరికి ఎలా అయితే వస్తుందో, ఈ గవద బిళ్ళలు అనేది కూడా అలాగే వస్తుంది. సో ఇప్పుడు ఈ సమ్మర్లో ఇది చాలా స్ప్రెడ్ అవుతుందన్నమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా మనం ఇంట్లో కేర్ తీసుకునేది ఇంట్లో కూడా తీసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు సింపుల్గా ఒక టిప్ ద్వారా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మా బాబు అయితే ఈ ప్లేస్లో వస్తుంది అనమాట. చెవి కింది బాగాన ఇక్కడ వాసింది అండ్ ఇక్కడ వాసింది. ఈయనకు వచ్చి ఇప్పుడు 3 days అవుతుంది. 3 days నుంచి నేను సిరప్స్ వాడుతూనే ఉన్నాను. అలాగే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా 2 యూజ్ చేస్తే తొందరగా తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో సింపుల్ చిట్కాని ఇప్పుడు చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ 1 స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. అలాగే కొంచెం వాటర్, గంధం, ఇలా ఈ మూడింటిని తీసుకున్నాక ఇప్పుడు ఇవి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని 1/2 స్పూన్ అంతా పసుపు తీసుకున్నాను. ఇలా చూసారా, ఇలా 1/2 టీ స్పూన్ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఈ రెండింటిని బాగా కలుపుకొని వాటర్ వచ్చేసి కొంచెమే వేయాలండి, ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేసామంటే లూజ్ అయిపోతుంది అనమాట. ఇలా కొంచెం వేసి చిక్కగా కలుపుకోవాలి. చూసారా అండి, ఇలా చిక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా చిక్కగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మనకి బాబుకి అప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ వాపు దగ్గర చూస్తున్నారా మీకు, ఇలా మందంగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా మందంగా అప్లై చేసుకుంటే అది పట్టేసినట్లుగా, స్కిన్కి పట్టేసినట్లుగా ఉండి కొంచెం పెయిన్ రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఇలా మందంగా అప్లై చేయాలన్నమాట. మందంగా అప్లై చేయడం వలన స్కిన్కి బిగ్గరగా పట్టుకుంటుంది. ఇటు మళ్ళా చూసారా, ఇలా మందంగా అప్లై చేసుకోవాలి. అయితే ఇది ఎన్నిసార్లు అప్లై చేయాలని మీకు డౌట్ రావచ్చు కదా. అయితే ఇది అప్లై చేశాక మనకు వెంటనే గంధం అనేది ఆరిపోతుంది కదా. ఆరిపోయిన వెంటనే అది రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత మళ్ళీ రీఅప్లై కూడా చేసుకోవచ్చు. అలా ఒక 2-3 times డైలీ చేశారంటే మనకి పిల్లలకి పెయిన్ అనేది రిలీఫ్గా ఉంటుంది. అయితే మీకు ఇదొక ప్రాసెస్ అండి. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, మెంతులు ఉంటాయి కదా మన ఇంట్లో, మెంతులు నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని కూడా అప్లై చేయొచ్చు. ఆ పేస్ట్ ఒకసారి, ఇప్పుడు ఇది మనం చేసిన ఈ గంధం పసుపు పేస్ట్ ఒకసారి, మార్నింగ్ అది ఈవినింగ్ అది అలా 2 times అయినా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వలన మనం సిరప్స్ వేస్తూ ఈ చిట్కాలు పాటించడం వలన తొందరగా నయం చేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఓన్గా క్రియేట్ చేసింది ఏం కాదండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది, మా అమ్మ చెప్పింది అనమాట. నాకు చేసేదంట అలాగే. సో మెడిసిన్స్ వాడినప్పటికీ మనం ఇవి కూడా కొంచెం పాటిస్తే తొందరగా క్యూర్. ఇలా ఒక 2-3 days, ఒక 5 days వరకు ఇదే విధంగా చేయండి. ఇలా చేసినట్లయితే మనకి మెడిసిన్స్తో పాటు ఇది కూడా కొంచెం పెయిన్ రిలీఫ్గా ఉంటుందన్నమాట. చూడండి, మా బాబుకి ఇక్కడ ఈ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఈ రైట్ సైడ్ లేకుండే, ఇవాళనే రైట్ సైడ్ వచ్చింది అనమాట. సో ఇది ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. కాబట్టి స్కూల్కి పంపించకుండా, ఎక్కడ పంపించకుండా, బయటికి కూడా వెళ్ళనివ్వకుండా ఇంట్లో ఉంచితే చాలా మంచిదన్నమాట. ఎంత నీట్గా ఉంటే అంత తొందరగా తగ్గిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మరి ఈ సింపుల్ చిట్కా నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా మీ పిల్లలలో కూడా ఇదే విధంగా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ చిట్కా ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. ఇంకేమైనా చేస్తారా? ఈ 2 తెలుసు అండి నాకు, మెంతుల పేస్ట్ అండ్ ఇది తెలుసు. ఇంకేమైనా తెలిస్తే కామెంట్లో షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.